ఓం శాంతి. ఈరోజు మురళి 28/11/2021. స్వమాన్ సే సమ్మాన్కి ప్రాప్తి. ఈరోజు రివైజ్ డేట్ 1/12/89 1/12/89. స్వమాన్ సే సమ్మాన్కి ప్రాప్తి. స్వమానం ద్వారానే సన్మానం యొక్క ప్రాప్తి. आज बाप दादा चारों ओर के स्वमानदारी बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులో ఉన్న స్వమానదారి పిల్లల్ని చూస్తున్నారు. స్వమానదారి बच्चों का सारा कल्प सम्मान होता है. స్వమానదారి పిల్లలకి కల్పమంతా సన్మానం జరుగుతూ ఉంటుంది. కల్పమంతా ఎలా సన్మానం జరుగుతుంది? एक जन्म స్వమానదారి, सारा कल्प सम्मानदारी. ఒక్క జన్మ స్వమానదారిగా అయిపోతే మొత్తం కల్పం అంతా सम्मानदारीగా ఉంటున్నారు. अपने राज्य में भी राज्य अधिकारी बनने के कारण प्रजा द्वारा सम्मान प्राप्त होता है और आधा कल्प भक्तों द्वारा सम्मान प्राप्त करते हो. మీ రాజ్యంలో కూడా రాజ్యాధికారిగా అయిపోయిన కారణంగా మీరు ప్రజల ద్వారా సమ్మానం దొరుకుతుంది. సతయుగంలో త్రేతాయుగంలోని. మరియు ఆ తర్వాత అర్ధకల్పం ద్వాపరయుగం నుండి భక్తుల ద్వారా సమ్మానం దొరుకుతుంది. अब अपने लास्ट जन्म में भी भक्तों द्वारा देवात्मा व शक्ति रूप का सम्मान देख रहे हो और सुन रहे हो. ఇప్పుడు ఆఖరి జన్మలో కూడా భక్తుల ద్వారా దేవాత్మ రూపంలో మరియు శక్తి దేవి అనే రూపంలో సన్మానం మీకు జరుగుతుండడం మందిరాల్లో చూస్తున్నారు, వింటున్నారు. కితనా సిక్ వ ప్రేమ్ సే అభి భీ సమ్మాన్ దే రహే హై. ఎంత ప్రేమతోని ఇప్పుడు కూడా సన్మానం ఇస్తున్నారు మీ మందిరాల్లో, మీ విగ్రహాలకు. ఇతనా శ్రేష్ఠ భాగ్యం కైసే ప్రాప్తి కియా. ఇంత శ్రేష్ఠ భాగ్యం ఎలా లభించింది మీకు? ముఖ్య సిర్ఫ్ ఏక్ బాత్ కే త్యాగ్ కా యే భాగ్య హై. ఎలా దొరికింది ఇంత సన్మానం? ముఖ్యంగా కేవలం ఒక విషయం త్యాగం చేస్తున్నారు మీరు. ఆ త్యాగానికి భాగ్యంగా దొరికింది ఈ మహిమ సన్మానం అనేది. కౌన్సా త్యాగ్ కియా. ఏంటి ఆ త్యాగం చేశారు మీరు? देह अभिमान का त्याग किया, क्योंकि देहाभिमान के त्याग बिना स्वमान में स्थित हो ही नहीं सकते. దేహాభిమానం త్యాగం చేశారు మీరు. ఎందుకంటే దేహాభిమానం యొక్క త్యాగం చేయకుండా స్వమానంలో స్థితులు అవ్వలేరు. इस त्याग के रिटर्न में भाग्य विधाता भगवान ने ये भाग्य का वरदान दिया है. అంటే స్వమానంలో ఉండడం కోసం దేహాభిమానం మీరు త్యాగం చేశారు. ఈ త్యాగానికి బదులుగా భాగ్య విధాత భగవంతుడు ఈ భాగ్యం యొక్క వరదానం ఇచ్చారు. ఏ భాగ్యం? కల్పం మొత్తం సన్మానం పొందే భాగ్యం యొక్క వరదానం ఇచ్చేస్తారు భగవంతుడు. कौन सा त्याग किया? देह अभिमान का त्याग किया, क्योंकि देह अभिमान के त्याग के बिना स्वमान में स्थित हो ही नहीं सकते. इस त्याग के रिटर्न में भाग्य विधाता भगवान ने ये भाग्य का वरदान दिया है. दूसरी बात, स्वयं बाप ने आप बच्चों को स्वमान दिया. ఇంకో విషయం గొప్పతనం ఏంటంటే స్వయం భగవంతుడు బాబా మీకు స్వమానం ఇచ్చారు. बाप ने बच्चों को चरणों के दास व दासी से अपने सिर का ताज बना दिया. कितना बड़ा स्वमान दिया. बाबा వచ్చి పిల్లల్ని చరణాలలో దాసి చరణాలలో ధూళి అనుకునే మనకు తలపైన కిరీటంగా తయారు చేసేసుకొని ఎంత గొప్ప స్వమానం ఇచ్చారు. ऐसे स्वमान प्राप्त करने वाले बच्चों का बाप भी सम्मान रखते हैं. ఇలాంటి స్వమానము పొందినటువంటి పిల్లలను ఇటువంటి పిల్లలకు బాబా కూడా సమ్మానం ఇస్తున్నారు. సంగమయుగంలో చూడండి, బాబా बच्चों को सदा अपने से भी आगे रखते हैं. తనకంటే కూడా ముందుంచి ఇంత సమ్మానం గౌరవం ఇస్తున్నారు బాబా. सदा बच्चों के गुणों का गायन करते हैं. సంగమయుగంలో సదా పిల్లల గుణాల యొక్క గాయనం చేస్తున్నారు బాబా. हर रोज़ सिख व प्रेम से याद प्यार देने के लिए परम धाम से
साकार वतन में आते वहाँ से बेचते नहीं, लेकिन आकर देते। रोज़ याद प्यार मिलता है ना మురళి में. ప్రతిరోజు ప్రేమతో ప్రియ స్మృతులు ఇవ్వటం కోసం పరంధామం నుండి సాకారవతనంలోకి దిగి వస్తున్నారు బాబా. అక్కడి నుండి పంపటం లేదు ప్రియ స్మృతులు, కానీ ఆయనే దిగి వస్తున్నారు. రోజు ప్రియ స్మృతులు ఇస్తున్నారు కదా, దొరుకుతున్నాయి కదా ప్రియ స్మృతులు మురళిలో. ఇతనా శ్రేష్ఠ సమ్మాన్ और कोई दे नहीं सकता. ఇంతకన్నా శ్రేష్టమైన సమ్మానం ఇంకెవ్వరు ఇవ్వలేరు. అంత గొప్ప సమ్మానం బాబా మనకిచ్చారు. శ్రేష్టమైన సన్మానం అనండి, స్వమానం అనండి. स्वयं बाप ने सम्मान दिया है, इसलिए अविनाशी सम्मान अधिकारी बने हो. स्वयं బాబా మీకు సన్మానం ఇవ్వడం వలన అవినాశి సన్మానానికి అధికారిగా తయారైపోయారు మీరు. ऐसी श्रेष्ठता का अनुभव करते हो. ఇలాంటి శ్రేష్టతను అనుభవం చేస్తున్నారా మీరు? स्वमान और सम्मान दोनों का आपस में संबंध है. స్వమానము మరియు సన్మానము రెండింటికి పరస్పర సంబంధం ఉంది. स्वमानदारी अपने प्राप्त हुए स्वमान में रहते हुए स्वमान के सम्मान में भी रहता और दूसरों को भी सम्मान से देखता, बोलता व संपर्क में आता है. సుమానానికి సమ్మానానికి ఎలా కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది అంటే, స్వమానధారిగా ఉండే పిల్లలు వారికి లభించిన స్వమానంలో ఉంటూ ఆ స్వమానం ద్వారా స్వమానములో ఉండడం వలన స్వయానికి స్వయం సన్మానంలో ఉంటారు. మరియు ఇతరులు కూడా సన్మానంతో చూస్తారు, ఇతరులని సన్మానంతో మాట్లాడతారు, సన్మానంతో సంపర్కంలో వస్తారు. సుమానంలో ఉండేవారు. స్వసమ్మాన్ కా అర్థ హే స్వకు సమ్మాన్ దేనా. స్వసమ్మానం అంటేనే అర్థం స్వయానికి సన్మానం ఇచ్చుకోవటం. जैसे बाप विश्व की सर्व आत्माओं द्वारा सम्मान प्राप्त करने वाले हर एक सम्मान देते, लेकिन जितना ही बाप को सम्मान मिलता है उतना ही सब बच्चों को सम्मान देते हैं. जो देता नहीं है तो देवता बनता नहीं. బాబా చెప్తున్నారు, ఎలాగైతే బాబా విశ్వంలో ఉన్న సర్వ ఆత్మల ద్వారా సన్మానం పొందుతూ ఉంటారు చూడండి. ప్రతి ఒక్కరూ సన్మానం ఇస్తారు బాబాకు. కానీ ఎంతైతే బాబాకు సన్మానం అనేది అందరి నుండి లభిస్తుందో అంతే పిల్లలందరికీ సన్మానం ఇస్తూ ఉంటారు బాబా. అందుకే అతడు భగవంతుడు అయ్యాడు. ఎవరు ఇవ్వరో వాళ్ళు భగవంతుడు అని దేవత అని పిలువబడరు, దేవతగా కాలేరు. అనేక జన్म देवता बनते हो और अनेक जन्म देवता रूप का ही पूजन होता है. అనేక జన్మలు మీరు దేవతలు అవుతున్నారు, దేవత రూపంలో పూజ అనేది జరుగుతుంది మీకు అనేక జన్మలు. దేని కారణంగా దొరుకుతుంది? మీరు స్వమానంలో సన్మానంలో స్వసన్మానంలో ఉంటూ అందరికీ సన్మానం ఎంత ఇస్తారో అంత మీ సన్మానం జరుగుతుంది అంటున్నారు బాబా. एक जन्म ब्राह्मण बनते लेकिन अनेक जन्म देवता रूप में राज्य करते व पूज्य बनते हो. ఒక జన్మ బ్రాహ్మణులు అయిపోతున్నారు, కానీ అనేక జన్మలు దీని రిజల్ట్ బ్రాహ్మణ జన్మలో వచ్చేసే త్యాగము, స్వమానము, దీని రిజల్ట్ ఏమవుతుంది? అనేక జన్మలు దేవత రూపంలో రాజ్యం చేస్తున్నారు, పూజలు పొందుతున్నారు. దేవత అర్థాత్ దేన్నే వాళ్ళ. ఎలా అయ్యారు దేవతలుగా? దేవతలు అంటే ఇచ్చేవారు కదా. అగర్ ఇస్ జన్మ మే సమ్మాన్ నహీ దియా తో దేవత कैसे बनेंगे? అనేక జన్మమే సమ్మాన్ कैसे ప్రాప్త కరేంగే? ఒకవేళ ఈ ఒక్క జన్మలో మీరు సన్మానం ఇవ్వలేదు అనేక మందికి అంటే మీరు దేవతలుగా ఎలా తయారవ్వగలరు? అనేక జన్మల్లో సన్మానం మీకు తిరిగి ఎలా లభిస్తుంది? ఈ ఒక్క జన్మలో అనేక మందికి సన్మానం ఇచ్చినప్పుడే రిటర్న్లో మీకు అనేక జన్మలు సన్మానం మహిమ అనేది లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఫాలో ఫాదర్, ఈ విషయంలో బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. साकार स्वरूप ब्रह्मा बाप को देखा, सदा स्वयं को वोल्ड सर्वेंट विश्व सेवादारी कहलाया, बच्चों का सर्वेंट कहलाया और बच्चों को मालिक बनाया, सदा मालिकम सलाम किया. సాకార స్వరూపంలో బ్రహ్మబాబాను చూశారు కదా. సదా స్వయాన్ని ఎప్పుడు కూడా వరల్డ్ సర్వెంట్, నేను విశ్వ సేవాధారిని అని చెప్పుకునేవారు బాబా. పిల్లలకు నేను సర్వెంట్ అనుకుంటూ బాబా ఎప్పుడు కూడా పిల్లలకు
పిల్లలను మాలికులుగా తయారు చేసి ఉంచి బాబా పిల్లల సేవ చేశారు. సదా మాలికం సలాం అని బాబా అంత గౌరవం ఇచ్చారు. పిల్లలు మాలికులైన పిల్లలకి సలాం అనే రూపంలో బాబా అటువంటి ఒబిడియంట్ సర్వెంట్ అయి ఉన్నాను నేను అనేవారు పిల్లలకి. సదా छोटे बच्चों को भी सम्मान का स्नेह दिया होवनहार कल्याणकारी रूप से देखा. సదా అంటే బాబా ఎదురుగా అందరూ చిన్నపిల్లలే ఉండేవారు కదా అప్పట్లో. చిన్న పిల్లలకు కూడా బాబా ఏం చేశారు? సన్మానం యొక్క స్నేహం ఇచ్చారు. సన్మానంతో కూడిన స్నేహం ఇచ్చారు. కాబోయే విశ్వ కళ్యాణకారీలు వీళ్ళు అనే దృష్టితో చూశారు చిన్నపిల్లల్ని కూడా బాబా ఆ రోజుల్లో. कुमारियों व कुमारों को, युवा स्थिति वालों को, सदा विश्व की नामी ग्रामी महान आत्माओं को चैलेंज करने वाले, असंभव को संभव करने वाले, महात्माओं के सिर झुकाने वाले ऐसे पवित्र आत्माओं के सम्मान से देखा. కుమారులు కుమారీలు యువక స్థితిలో ఉండేటటువంటి విశ్వానికి పేరు పొందినటువంటి మహానాత్మలకి ఛాలెంజ్ చేసేవారిగా యూత్ బాబా దగ్గర యువకులు కుమారులు కుమారీలు ఎలా ఉన్నారు? సదా విశ్వంలో ప్రసిద్ధి చెందిన మహాత్ములు పీఠాధిపతులు కూడా ఛాలెంజ్ చేసేవారిగా అసంభవాన్ని సంభవం చేసేవారు మీరు, మహాత్ములని తల వంచేలా చేసేవారు మీరు అని ఇలాంటి పవిత్ర ఆత్మలు అనే సన్మానంతో చూశారు బాబా కుమారుల్ని కూడా. మహాత్ముల్ని తల వంచేలా చేసి పెద్ద పెద్ద పండితులు మహాత్ములకే ఛాలెంజ్ చేసి చూపించి అలాంటి పవిత్ర ఆత్మలు మీరు అనే సన్మానంతో చూశారు బాబా. सदा अपने से भी कमाल करने वाले महान आत्मा समझ सम्मान दिया है. బాబా ఎప్పుడు కూడా తనకన్నా కూడా అద్భుతం చేసి చూపించే పిల్లలు అని అటువంటి మహాన్ ఆత్మలుగా అనుకుంటూ పిల్లల్ని సన్మానం ఇచ్చారు బాబా. ऐसे ही बुजुर्ग आत्माओं को सदा अनुभवी आत्मा हमजिन्स आत्मा के सम्मान से देखा. అలాగే సాకార బ్రహ్మ బాబా ఎదురుగా వృద్ధులు ఎవరైనా వెళ్ళినట్లయితే బాబా వాళ్ళు అనుభవి ఆత్మలు, నా తోటి వయసు వారు అని బాబా అటువంటి సన్మానంతో చూశారు. बांदेली उनको निरंतर याद में नंबर 1 सम्मान से देखा, इसलिए नंबर 1 अविनाशी सम्मान के अधिकारी बनी. అలాగే బంధన ఉండేవాళ్ళు అన్నయ్యలు కానీ బాందేలి మాతల్ని కానీ బాబా నిరంతర స్మృతుల్లో ఉండే నంబర్ 1 ఆత్మలని అటువంటి సన్మానం యొక్క దృష్టితో చూశారు బ్రహ్మ బాబా. అందువలన నంబర్ 1 అవినాశి సన్మానానికి అధికారి అయిపోయారు బ్రహ్మ బాబా. ఈ జన్మలో ఏ ఏజ్ వాళ్ళకి ఆ రకమైన సన్మాన దృష్టితో చూస్తూ సన్మానం ఇవ్వడం వలన బ్రహ్మ బాబా తాను సతీగల నంబర్ 1 సన్మానానికి అధికారిగా తయారైపోయారు కదా. राज्य सम्मान में भी नंबर 1 विश्व महाराजन और पूज्य रूप में भी बाप की पूजा के बाद पहले पूज्य लक्ष्मी नारायण ही बनते हैं. ఎంత సన్మానం పొందారు బ్రహ్మ బాబా. రాజ్య సన్మానంలో కూడా నంబర్ 1 సన్మానదారి విశ్వ మహారాజు అయిపోయారు బాబా. పూజ్య రూపంలో కూడా శివ్ బాబా పూజ్యుడైతే అతని తర్వాత మొట్టమొదటి పూజ లక్ష్మీనారాయణకే జరుగుతుంది చూడండి. అంటే నారాయణి రూపంలో నెక్స్ట్ పూజ్యుడయ్యారు శివుడు తర్వాత పూజ్యుడిగా బ్రహ్మ బాబా. అంత సన్మానం సంగమీగలందరికీ సన్మానం ఇవ్వడం వల్లే దొరికింది అని చెప్తున్నారు బాబా. तो राज्य सम्मान और पूज्य सम्मान दोनों में नंबर 1 हो गए. राज्य सम्माనం పూజ్య సన్మానం రెండు రూపాల్లో కూడా నంబర్ 1 అయిపోయారు బ్రహ్మ బాబా. క్యూంకి సర్వకో సమ్మాన్ దియా. ఎందుకంటే సంగమీగంలో అందరికీ సమానము సన్మానము ఇచ్చి చూశారు బాబా. అసనే సోచా సమ్మాన్ దేవేతో సమ్మాన్ దు. బాబా ఎప్పుడు ఇలా ఆలోచించలేదు వేరే వాళ్ళు నాకు సన్మానం ఇస్తే నేను సన్మానం ఇస్తాను అని ఆలోచించలేదు. సమ్మాన్ దేనే వాలే నిందక్ को भी अपना मित्र समझते. सम्मान देने वाले निंदक को भी अपना मित्र समझते. फिर सम्मान देने वाले को अपना नहीं
सिर्फ सम्मान देने वाले को अपना नहीं समझते, लेकिन गाली देने वाले को भी अपना समझते, क्योंकि सारी दुनिया ही अपना परिवार है. సన్మానం ఇచ్చే పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నిందకుల్ని కూడా తమ మిత్రులుగా అనుకుంటారు. కేవలం వాళ్ళకి గౌరవించి సన్మానం ఇచ్చి నడిచే వాళ్ళని నా వాళ్ళు అనుకోరు వాళ్ళు. కానీ వాళ్ళని నిందించే వాళ్ళని కూడా, అంటే మనల్ని నిందించే వాళ్ళని కూడా మనం మన వారిగా భావించడము, సమాన దృష్టితో చూడడము, అలా ఉంటారు వాళ్ళు సన్మానం ఇచ్చే పిల్లలు. ఎందుకంటే ప్రపంచమంతా మన పరివారం కదా, నిందించేవారు కూడా నా పరివారమే అనే భావన కలిగి ఉంటారు. सर्व आत्माओं का तना आप ब्राह्मण हो. ये सारी शिकायत अर्थात भिन्न भिन्न धर्म की आत्माएं भी मूल तना से निकली, तो सभी अपने हुए ना. సర్వ ఆత్మలకు వేళ్ళు బ్రాహ్మణ ఆత్మలు మీరు అని చెప్తున్నారు బాబా. కల్పవృక్షంలో వేళ్ళు బ్రాహ్మణులు మీరు కదా. అంటే ఈ కొమ్మలు, శాఖలు, రకరకాల ధర్మాత్మలు కూడా ఎక్కడి నుండి వచ్చారు? మీ నుండి. వారందరికీ మూలము వేళ్ళు మీరు. ऐसे सम्मानदारी सदा अपने को मास्टर रचयिता समझ सर्व के प्रति सम्मानदाता बनते हैं. ఎవరైతే అటువంటి వేళ్ల స్థానంలో ఉన్న బ్రాహ్మణుని నేను అనే సుమానధారిగా ఉంటారో, సదా తమను తాము మాస్టర్ రచయితగా అనుకుంటూ, మాస్టర్ రచయితను అనుకుంటూ సర్వుల పట్ల సమ్మానదాతగా అయిపోతారు వాళ్ళు. सदा अपने को आदि देव ब्रह्मा के आदि रतन आदि पाटधारी आत्माएं समझते हो, इतना नशा है. మరి మీలో మీకు సదా ఆది దేవుడైన బ్రహ్మ బాబా యొక్క ఆది రత్నం, ఆది పత్రధారి ఆత్మను, ఆది దేవుడైన బ్రహ్మ బాబాతో ఉన్న ఆది రత్నాన్ని నేను. వేళ్ల స్థానంలో ఆది రత్నాలు కదా మనము. ఆది పాత్రధారి ఆత్మ నేను అని అనుకుంటున్నారా? ఇంత నష మీలో మీకు ఉంటుందా? तो सभी ने सुना बच्चों का सम्मान क्या है, बूढ़ों का सम्मान क्या है, युवा का क्या है. అందరూ విన్నారా? పిల్లల పట్ల సన్మానం ఏముండేది బాబాకు, వృద్ధుల పట్ల సన్మానం ఏముండేది, యువకుల పట్ల సన్మానం ఏముండేది బ్రహ్మ బాబాకు. విన్నారు కదా? పిల్లల పట్ల ఏమనుకునేవారు? బాబా వీళ్ళే కాబోయే విశ్వ కళ్యాణకారీలు అని దాతీలు చెప్పేవారు కదా అనుభవం. బాబా ఏమో విశ్వ కళ్యాణకారీలు మీరే అని బాబా పొగుడుతూ ఉంటే వీళ్ళకి ఏమీ అర్థమయ్యేది కాదంట భాష. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళయ్యి వేరే వేరే సెంటర్స్కు బాబాను వదిలి వేరే సెంటర్స్ ఓపెన్ అవ్వడానికి కారణమయ్యారు, నిమిత్తమయ్యారు దాదీలు, అప్పుడు అర్థమైంది విశ్వమంతా వ్యాపించి సేవ చేసే పాత్ర మాకు ఉండడం వల్ల బాబా విశ్వ కళ్యాణకారి అనేవారు అని. అలాగే వృద్ధులకి బాబా ఏమనేవారు? నాతోటి అనుభవి ఆత్మలు మీరు అని. యువకులకు బాబా ఏమనేవారు? మీరు మహాత్ములు, పీఠాధిపతులకి, మఠాధిపతులకు ఛాలెంజ్ చేసేవారు మీ పవిత్ర జీవితం ద్వారా అని సన్మానం ఇచ్చారు బ్రహ్మ బాబా. ఆది పిత బ్రహ్మానే हमको ऐसा सम्मान से देखा. ఆది పిత బ్రహ్మ బాబా ఇటువంటి సమ్మాన దృష్టితో చూసారు అందరినీ. कितना नशा होगा तो सदा ये स्मृति रखो कि आदि आत्मा ने जिस श्रेष्ठ दृष्टि स्थिति का ऐसे ही श्रेष्ठ स्थिति की सृष्टि में रहेंगे. आदि पिता ब्रह्मा ने हमको ऐसा सम्मान से देखा, कितना नशा होगा. ఆది పిత బ్రహ్మ మాకు ఇంత సన్మానం ఇచ్చి చూసారని ఎంత నశ ఉంటుంది చూడండి. కాబట్టి సదా ఈ స్మృతి పెట్టుకోండి. ఆది రత్నం బ్రహ్మ బాబా ఏ శ్రేష్ఠ దృష్టితో మమ్మల్ని చూసారో అదే శ్రేష్ఠ స్థితి యొక్క సృష్టిలో ఉంటాము అనుకోండి. ऐसे अपने से वायदा करो. ఇలా మీలో మీరు వాగ్దానం చేసుకోండి. బాబా ఏ సన్మాన దృష్టితో మమ్మల్ని చూస్తున్నారో అదే స్థితిలో మేము ఉంటాం. బాబా हमें जिस सम्मान दृष्टि से देख रही उसी स्थिति में हम रहेंगे. ये वायदा करो. वायदे तो करते रहते हो ना. बोल से भी वायदा करते, मन से भी करते और लिख कर भी करते और फिर बोल भी जाते हैं. इसलिए वायदे का फ़ायदा नहीं उठा पाते. వాగ్దానాలు చేస్తుంటారు కదా మాటల ద్వారా, మనసులో సంకల్పం ద్వారా. అలాగే ఉత్తరాలు రాసి కూడా బాబాకు వాగ్దానం చేసిస్తారు. కానీ మర్చిపోతున్నారు కూడా వాగ్దానం చేసాక. అందువలన ఆ వాగ్దానం యొక్క లాభం తీసుకోలేకపోతున్నారు.
యాద్ రఖో తో ఫాయిదా భీ ఉఠాओ. చేసిన వాగ్దానాన్ని గుర్తుంచుకుంటే లాభాన్ని కూడా తీసుకోగలరు. सभी अपने को चेक करो कितना बार वायदा किया है और निभाया कितने बार है. निभाना आता है वह सिर्फ वायदा करना आता है. वह बदलते रहते हो, कभी वायदा करने वाले कभी निभाने वाले. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాలు చేశాను నేను, ఎన్ని నిభాయించాను, ఎన్నిసార్లు నిభాయించాను. నిభాయించడం కూడా వస్తుందా? వాగ్దానాలను కేవలం వాగ్దానాలు చేయడమే వస్తుందా, లేదా మారుతూ ఉంటుందా? అప్పుడప్పుడు వాగ్దానాలు చేసే రూపం, అప్పుడప్పుడు నిభాయించే రూపం అలాగా. టీచర్స్ క్యా సమస్య నిభానే వాళ్ళకి లిస్ట్ మీ ఉన్నా. టీచర్స్ అయితే ఏమనుకుంటున్నారు, निभाइंचे लिस्ट లో ఉన్నారు కదా వాగ్దానాలను. टीचर्स को बाप दादा सदा साथी शिक्षक कहते. तो साथी की विशेषता क्या होती है? టీచర్స్ ను బాప్ దాదా సదా సాథీ శిక్షకులు అని అంటారు. బాబాతో పాటు शिक्षक పదవిలో సాథీగా ఉన్నారు అని. तो साथी की विशेषता क्या होती है? साथी समान होता है. సాథీగా ఉండేవారి విశేషత ఏమవుతుంది? సమానంగా ఉంటారు వాళ్ళు. बाप कभी बदलता है क्या? टीचर्स भी वायदा और फ़ायदा दोनों का बैलेंस रखने वाले हैं. బాబా ఎప్పుడైనా మారిపోతూ ఉంటారా? మారరు కదా. ఆయన ఏది ఆయనకు గుణాలు జ్ఞానం ఉందో అదే స్థితిలో ఉంటారు, మారరు కదా. అలాగే టీచర్స్ కూడా వాగ్దానము మరియు దాని లాభము రెండు బ్యాలెన్స్ ఉంచుకునేవారు కదా. వాగ్దానం ఒకటి చేస్తాం, మనం ఇంకొకటి మారిపోయాం, అలా ఉండేవారు కాదు కదా. वायदे बहुत और फ़ायदा कम हो ये बैलेंस नहीं होता. जो दोनों का बैलेंस रखते हैं उसको वरदाता बाप द्वारा ये वरदान का ब्लेसिंग मिलती है. వాగ్దానాలు చాలా చేశాము, లాభం తక్కువ తీసుకున్నాము అంటే, వాగ్దానాలతో లాభం తక్కువ తీసుకున్నాము అంటే అది బ్యాలెన్స్ అనరు. ఎవరైతే రెండు బ్యాలెన్స్ ఉంచుకుంటారో వారికి వరదాత బాబా ద్వారా ఈ వరదానాలు, ఈ బ్లెస్సింగ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఓ సదా దృఢ సంకల్ప సే కర్మే సఫలతాముత్ బంతాయి. ఎవరైతే వాగ్దానం చేయడము, కర్మలు అది నిభాయించడం రెండు బ్యాలెన్స్లో ఉంచుకుంటారో దృఢ సంకల్పంతో సదా కర్మల సఫలతామూర్తులైపోతూ ఉంటారు వాళ్ళు. साथी शिक्षक का यही विशेष कर्म है, संकल्प और कर्म समान हो. కాబట్టి బాబాతో పాటు సాథీ శిక్షక లేని వారి యొక్క విశేష కర్మ ఇదే. ఏంటి? సంకల్పం మరియు కర్మ సమానంగా ఉంచుకోవడం, వాగ్దానం మరియు कर्म. संकल्प श्रेष्ठ और कर्म साधारण हो जाए इसको समानता नहीं कहेंगे. సంకల్పం చాలా శ్రేష్టంగా చేస్తున్నాం కానీ కర్మ సాధారణమైంది అయిపోతుంది అంటే అది సమానత అన్నారు. तो सदा टीचर्स अपने को साथी शिक्षक अर्थात शिक्षक बाप समान समझ इस स्मृति में समर्पण चलो. కాబట్టి సదా టీచర్స్ మిమ్మల్ని మీరు సాథీ శిక్షకులుగా అనగా బాప్ సమాన్ శిక్షకులుగా అనుకుంటూ సమర్థంగా తయారవుతున్నడవండి అని చెప్తున్నారు బాబా. बाप दादा को टीचर्स की हिम्मत पर खुशी होती है. हिम्मत रख सेवा के निमित्त तो बन गए हैं ना. బాప్ దాదాకు టీచర్స్ యొక్క సాహసం చూసి ఖుషి అవుతుంది. ఎందుకంటే సాహసించి మీ జీవితం సేవలో పెట్టి సేవకు నిమిత్తమైపోయారు కదా. लेकिन अभी सदा ये स्लोगन याद रखो, हिम्मत टीचर समान शिक्षक बाप. కానీ ఈ స్లోగన్ సదా గుర్తుపెట్టుకోండి, సాహసవంతులైన టీచరు బాబా సమాన శిక్షకులు. స్లోగన్ ఏంటి? హిమ్మతే టీచర్ సమాన్ శిక్షక్ బాప్. సాహసం చూపించే టీచరు శిక్షకుడైన బాబా సమానము. ఇక కభీ नहीं भूलना, ఇది ఎప్పుడు మరవకండి. అంటే సాహసం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బాబా, దానికి మీరు మహత్వం ఇస్తే సాహసించి ముందుకెళ్తే బాబా సమాన శిక్షకులైపోతారు. ఇది ఎప్పుడు మర్చిపోకండి. तो स्वतः ही समान बनने वाला लक्ष्य बाप दादा आपके सामने रहेगा अर्थात साथ रहेगा. కాబట్టి ఇలా ఈ వాగ్దానం మీరు గుర్తుంచుకుని నడుచుకున్నప్పుడు స్వతహాగానే సమానంగా తయారయ్యే బాబా మన లక్ష్యంగా ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. బాప్ దాదా మన ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. ఈ సమానంగా కావాలి నేను, ఈ సమానంగా బాప్ దాదా సమానంగా.
కాబట్టి లక్ష్యం రూపంలో బాప్దాత ఏమైనా ఎదురుగా కనిపిస్తూ ఉంటారు, మరియు తోడు కూడా ఉన్నట్టు అనుభవం అవుతుంది. బాప్దాదా తోడు కూడా ఉంటుంది మనకు. अच्छा, चारों ओर के स्वमानदारी स्वसम्मानदारी बच्चों को बाप दादा नाइनों के सम्मुख देखते हुए सम्मान की दृष्टि से याद प्यार दे रहे हैं. నలువైపులు ఉన్న స్వమానదారి సమ్మానదారి పిల్లలను బాప్ దాదా తన నయనాల ఎదురుగా చూస్తూ సన్మానం యొక్క దృష్టితో ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు. सदा राज सम्मान और पूज्य सम्मान के समान साथी बच्चों को याद प्यार और नमस्ते. सदा రాజ్య సన్మానం మరియు ద్వాపరయుగ నుండి పూజ్య సన్మానం పొందడంలో సమాన సాథీగా అయిన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు బాబా. బాబాకు మనం నమస్తే చెప్తామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. बिहार ग्रुप तो कलुस्तुन्नारु बाबा. सभी अपने को स्वराज अधिकारी समझते हो. स्व का राज्य मिला है या मिलने वाला है? అందరూ మిమ్మల్ని మీరు స్వరాజ్ అధికారిగా అనుకుంటున్నారా? స్వయం యొక్క రాజ్యం దొరికేసిందా? మీకు దొరకబోతుందా? స్వరాజ్ అర్థాత్ జబ్ చాహో జైసే చాహో వేసే కర్మేంద్రియం ద్వారా కర్మ కరా సకో. స్వరాజ్యము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించుకోగలగాలి మాస్టర్ అయ్యి. అప్పుడేమంటారు? స్వరాజ్యాధికారి. కర్మేంద్రియ జీత్ అర్థాత్ స్వరాజ్యాధికారి. ఇంకో విధంగా చెప్పాలంటే కర్మేంద్రియ జీతులు వాళ్ళు. कर्मेंद्रिय जीतुలు అవ్వడం అంటే स्वराज्य अधिकारीలు కావడం. ऐसे अधिकारी बने हो या कभी कभी कर्मेंद्रियां आपको चलाते. ఇలాంటి అధికారిగా అయిపోయారా లేదా? అప్పుడప్పుడు కర్మేంద్రియాలు మిమ్మల్ని నడిపిస్తున్నాయా? कभी मन आपको चलाता है या आप मन को चलाते. అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, మీరు మనసుని నడిపిస్తున్నారా? कभी मन व्यर्थ संकल्प करता है या नहीं करता है? అప్పుడప్పుడు మీ మనసు వ్యర్థ సంకల్పాలు చేస్తుందా, చేయట్లేదా? ఏమంటారు? మనసు మీ ఆర్డర్లో నడుస్తుందా? अगर कभी कभी करता है तो उस समय स्वराज अधिकारी कहेंगे. मन आपके हाथ में नहीं है, व्यर्थ संकल्प कभी कभी करता है तो उस समय स्वराज अधिकारी कहेंगे. ఒకవేళ మనసు అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చేసేస్తుంది అంటే అప్పుడు మీరు స్వరాజ్ అధికారి అయినట్ట. राज्य बहुत बड़ी सत्ता है. राज्य सत्ता चाहे जो कर सकते हैं, जैसे चलाने चाहिए वैसे चला सकती हैं. రాజ్యం అనేది చాలా గొప్ప సత్తా. రాజ్య సత్తా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏది కావాలంటే అది చేయగలరు, ఎలా నడిపించుకోవాలంటే అలా నడిపించగలరు స్వయాన్ని. ये मन बुद्धि संस्कार आत्मा की शक्तियाँ हैं. ఈ రాజసత్తాలో మనసు బుద్ధి సంస్కారం అనేవి ఆత్మైక శక్తులై ఉన్నాయి. ఆత్మ ఇన్ తినోకి మాలిక్ హై. ఆత్మ ఈ మూడిటిపైన అధికారి అయి నడిపిస్తుంది. యది కభీ సంస్కార అప్నే తరఫ్ ఖీంచ్ లే తో మాలిక్ కహెంగే. ఒకవేళ మనసు బుద్ధి సంస్కారంలో సంస్కారం ఎప్పుడైనా తన వైపు లాగేస్తూ ఉంది అంటే, మనల్ని తన వశం చేసుకుంటుంది అంటే మాలికులు అంటారా, రాజా అంటారా అప్పుడు మిమ్మల్ని? తో స్వరాజ్య సత్తా అర్థాత్ కర్మేంద్రి జీత్. కాబట్టి ఇక్కడ స్వరాజ్య సత్తా సంపాదించటము అంటే అర్థం ఏంటి? కర్మేంద్రియ జీతులు అయిపోవడం, మనసు బుద్ధి సంస్కారం మీద కూడా జీతులు అవ్వటం. जो कर्मेंद्रिय जीते वही विश्व की राजसत्ता प्राप्त कर सकता है. ఎవరు ఇక్కడ కర్మేంద్రియ జీతులు అవుతారో వారే విశ్వ రాజసత్తాను పొందగలరు అని చెప్తున్నారు బాబా. స్వరాజ్ అధికారి విశ్వ రాజ్యాధికారి बनता है. స్వరాజ్ అధికారిలే विश्वराज अधिकारी का तैयार होतारो. तो आप ब्राह्मण आत्माओं का ही स्लोगन है कि स्वराज्य ब्राह्मण जीवन का जन्मसिद्ध अधिकार है. स्वराज अधिकारी की स्थिति सदा मास्टर सर्वशक्तिमान है, कोई भी शक्ति की कमी नहीं. ब्राह्मण आत्मनेना మీ యొక్క స్లోగన్ ఏంటి? స్వరాజ్యం బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారము అనేది మీ స్లోగన్. స్వరాజ్ అధికారి స్థితిలో ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ జన్మలో వాళ్ళు ఎలా ఉంటారు?
సదా మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటారు. అంటే ఏ శక్తి యొక్క లోపము అనేది ఉండదు వారిలో. स्वराज अधिकारी सदा धर्म अर्थात धारणामूर्ति भी होगा और राज्य अर्थात शक्तिशाली भी होगा. స్వరాజ్ అధికారులు అంటే సదా ధర్మ సత్తా కూడా కలిగి ఉంటారు. అంటే ధర్మం అంటే ధారణామూర్తిగా కూడా ఉంటారు వాళ్ళు. తర్వాత రాజ్యసత్తా కూడా స్వరాజ్యాధికారిది రాజ్యసత్తా కూడా ఉంటుంది. అంటే రాజ్యము అంటే శక్తిశాలిగా కూడా ఉంటారు. రాజా అంటే శక్తితో ఉండాలి కదా, అందరినీ నడిపించే శక్తి, కంట్రోల్ రూలింగ్ చేసే శక్తి. కాబట్టి స్వరాజ్యాధికారులు ఎలా ఉంటారు? సదా ధారణామూర్తిగా కూడా ఉంటారు, సదా శక్తిశాలిగా కూడా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అవి राज्य में हलचल क्यों है? क्योंकि ధర్మ సత్తా అలగ్ హో గయి और రాజ్య సత్తా అలగ్ హో గయి. ఇప్పుడు రాజ్యంలో అలజడి ఎందుకు ఉంటుంది తెలుసా? రాజ్యసత్తా వేరైపోయింది, ధర్మసత్తా వేరైపోయింది. తో లంగడా हो गया ना, एक सत्ता, क्योंकि धर्म सत्ता अलग हो गई और राज्य सत्ता अलग हो गई, तो लंगड़ा हो गए ना, एक सत्ता हुई ना, इसलिए हलचल है. ధర్మసత్తా రాజ్యసత్తా వేరైపోయింది. ఇంతకుముందు రాజు చేతిలోనే న్యాయము నిర్ణయం ఇవ్వడం అనేది ఉండేది. ఇప్పుడు న్యాయ నిర్ణయం ఇచ్చే డిపార్ట్మెంట్ వేరైపోయింది, రాజ్యము చేసే డిపార్ట్మెంట్ వేరైపోయింది. మేము రాజ్యం చేస్తాం కానీ న్యాయం ఇవ్వలేము అంటారు. న్యాయం మీకు కావాలంటే కోర్టుకు వెళ్ళాలి, అది వేరైపోయింది. పూర్వం అలా ఉండేది కాదు. రాజే ధర్మము న్యాయము అనేది కూడా చూసేవాడు కదా. కానీ ఇప్పుడు రెండు వేరైపోయాయి కదా, అందుకే కుంటిదైపోయింది రాజ్యము అనేది. ఒక సత్తా మీదే నడవడం వలన, రాజసత్తా ఉండడం వలన ఇప్పుడు అలజడితో కూడిన రాజ్యం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. ऐसे आप में भी अगर धर्म और राज दोनों सत्ता नहीं है तो विघ्न आएंगे, हलचल में लाएंगे, युद्ध करनी पड़ेगी. అలాగే మీలో కూడా ఒకవేళ ధర్మము రాజ్యము రెండు సత్తాలు ఒకలాగా బ్యాలెన్స్లో లేవనుకోండి, ఒకే చోట, ధర్మం అంటే ధారణ, రాజ్యం అంటే శక్తి కలిగి ఉండడం, ఈ రెండు మీలో పెట్టుకోలేదనుకోండి, విఘ్నాలు వస్తాయి, అలజడిలో తీసుకొస్తాయి మిమ్మల్ని. యుద్ధం చేయాల్సి వస్తుంది పురుషార్థంలో, సఫలతా మార్గంలో. ఎప్పుడు ధర్మము రాజ్యం రెండు బ్యాలెన్స్లో లేనప్పుడు. और दोनों ही सत्ताएं तो सदा ही बेपरवाह बादशाह रहेंगे, कोई विघ्न नहीं सकता. రెండు సత్తాలు మీ దగ్గర ఉంటే ధర్మం రాజ్యం ఏమవుతుంది? సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు, ఏ విఘ్నాలు మీ ఎదురుగా రావు. तो ऐसे बेपरवाह बादशाह बने हो या थोड़ी थोड़ी शरीर की संबंध की परवाह रहती है. ఇలాంటి నిశ్చింత చక్రవర్తి అయిపోయారా? రెండు సత్తాలు కలిగిన నిశ్చింత చక్రవర్తి అయ్యారా? లేదా కొంచెం శరీరం యొక్క చింత, అప్పుడప్పుడు శరీరం కోసం చింత, సంబంధాల కోసం చింత చేయాల్సి వస్తుందా? पांडवों को कमाने की परवाह रहती, परिवार को चलाने की परवाह रहती, ये बेफिक्र रहते हैं. పాండవులు అన్నయ్యలకు సంపాదించాలనే చింత ఉంటుందా? కుటుంబాన్ని నడిపించాలి, పెంచాలి అనే చింత ఉంటుందా? లేదా దాని నుండి కూడా నిశ్చింతగా ఉంటున్నారా? సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, ఈ చింత నుండి కూడా నిశ్చింత అయిపోయారా? లేదా చింత ఉంటుందా అడుగుతున్నారు బాబా. చలానే వాలా చలా రహా హై, कराने वाला करा रहा है, ऐसे निमित्त बनकर करने वाले बेपरवाह बादशाह होते हैं. मैं कर रहा हूँ, ये बान आया तो बेपरवाह नहीं रह सकते. నడిపించేవాడు నడిపిస్తున్నాడు, చేయించేవాడు చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రం అని అనుకుంటూ ఎవరైతే చేస్తారో వారు నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. నేను చేస్తున్నాను అనే భ్రాంతి వచ్చిందంటే నిశ్చింత చక్రవర్తి కాలేరు. लेकिन बाप द्वारा निमित्त बना हुआ हूँ, ये स्मृति रहे तो बेफिक्र व निश्चिंत जीवन अनुभव करेंगे, कोई चिंता नहीं. కానీ నేను చేయడం లేదు, బాబా ద్వారా నిమిత్తము
చేయబడ్డాను. టీచర్ అక్కేలే కాదు, పాండవ అన్నయ్యలు, మాతలు, మీ ఇంట్లో మీరు ఆ సేవకు నిమిత్తం చేయబడ్డాను బాబా ద్వారా అని ఈ స్మృతిలో ఉన్నట్లయితే నిశ్చింత జీవిత అనుభవం అవుతుంది. ఏ చింత ఉండదు వారికి. కల్ క్యా హోగా ఉస్కి భీ చింత అని. ఎప్పుడైతే బాబాదే అనుకున్నారో మీ ఇల్లు పరివారం, మీరు చేసే సేవ అక్కడ అది బాబా అప్పచెప్పిన సేవ, నన్ను నిమిత్తం ఉంచారు బాబా అని అనుకున్నారో అప్పుడు ఏమవుతుంది? రేపేమవుతుంది, రేపు ఎలా నడుస్తుంది అనే చింత కూడా మీరు చేయక్కర్లేదు. कभी ये थोड़ी सी चिंता रहती है कि कल क्या होगा, कैसे होगा, पता नहीं विनाश कब होगा, क्या होगा, बच्चों का क्या होगा, पोतरी दोतरों का क्या होगा, ये चिंता रहती है. ఎప్పుడైనా ఈ కొంచెం చింత వచ్చేస్తూ ఉంటుందా? రేపు ఏమవుతుంది, ఎలాగవుతుంది, ఎలా నడుస్తుంది ఇల్లు, మీ నాశనం ఎప్పుడవుతుందో, ఏమవుతుందో, పిల్లల పరిస్థితి ఏమవుతుందో, మనముడు మనమరాళ్ళు ఉన్నారు, వాళ్ళ గతి ఏమవుతుందో, ఇలా చింత ఉంటుందా మీకు అడుగుతున్నారు బాబా. బేపర్వా బాదుషాओं को सदा ही ये निश्चय रहता कि जो हो रहा है वो अच्छा और जो होने वाला है वो और भी बहुत अच्छा होगा, क्योंकि कराने वाला अच्छे से अच्छा है ना. इसको कहते निश्चय बुद्धि विजयी. బాబా చెప్తున్నారు, నిశ్చింత చక్రవర్తి ఎవరైతే అయిపోతారో ఇదంతా బాబాదే, నేను చేస్తున్నాను కాదు, బాబా చేయిస్తున్నారు అని నిశ్చింత చక్రవర్తి ఎవరైతే అయిపోతారో సదా ఇది వాళ్ళకి నిశ్చయం ఉంటుంది. ఏది జరుగుతుందో మంచిదే జరుగుతుంది, ఏది జరగబోతుందో ఇంకా మంచి జరగబోతుంది. కాబట్టి ఏమవుతుందో ఏంటో, పిల్లల గతి ఏమవుతుందో, మనవడు మనవరాళ్ళ గతి ఏమవుతుంది, ఇది చింత ఉండదు. ఏం జరుగుతుందో అది ఇంకా మంచి జరుగుతుందని నిశ్చయంతో ఉంటారు వాళ్ళు. ఇంకా చేయించేవాడు బాబా అతి మంచివాడు దొరికారు కదా మనకి, కాబట్టి అంతా మంచి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నిశ్చయ బుద్ధి విజయిగా అవ్వడము అంటారు. నిశ్చింత చక్రవర్తి కాగలరు. ఈ నిశ్చయంతో ఉన్నప్పుడు నిశ్చయ బుద్ధి విజయి అంటారు. ऐसे बने हो या सोच रहे हो, बनना तो है ही ना. ఇలా తయారైపోయారా, ఇంకా ఆలోచిస్తున్నారా, బాబా కనిపించట్లేదు కదా, ఎలా వదిలేస్తాము అనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా? ఇతని బడి రాజా మిల్ జైతో సోచనీకి క్యా బాతే. తయారైపోయారా, తయారవ్వాల్సిందే కదా అని ఆలోచిస్తున్నారా? ఇంత గొప్ప రాజ్యం దొరుకుతుంది బాబా నుండి అంటే ఇంకా ఆలోచించే అవసరం ఏంటి? అప్నా అధికార్ కోయి చూడతా హై. झोपड़ी वाले भी होंगे, थोड़ी सी मिल्कियत भी होगी तो भी नहीं छोड़ेंगे. ये तो कितनी बड़ी प्राप्ति है. तो मेरा अधिकार है, इस स्मृति से सदा अधिकारी बन उड़ते चलो. यही वरदान याद रखना कि स्वराज्य हमारा जन्म सिद्ध अधिकार है, मेहनत करके पाने वाले नहीं अधिकार है. బాబా చెప్తున్నారు, తన అధికారము అనేది ఎవరైనా విడిచిపెడతారా ఏంటి? గుడిసెలో ఉన్నవారు కూడా చూడండి, అది చిన్న ఆస్తి వాళ్ళ చేతిలో ఉన్నా కానీ వాళ్ళు కూడా విడిచిపెట్టుకోరు. ఇది నాకు అధికారం ఉంది, నా ఆస్తి అంటారు కదా. మరి బాబా నుండి దొరికే ప్రాప్తి ఎంత గొప్ప ప్రాప్తి దొరుకుతుంది. కాబట్టి ఇది నా అధికారం, బాబా నుండి ప్రాప్తి పొందడము అనే ఈ స్మృతితో సదా అధికారిగా ఎగురుతూ ఉండండి. ఇదే వరదానం గుర్తుంచుకోండి. స్వరాజ్యం నా యొక్క జన్మసిద్ధ అధికారము అని. శ్రమపడి పొందేది కాదు, స్వరాజ్యం అనేది బాబా నుండి అధికారంగా దొరికింది అని అధికారంతో అనుభవం చేసుకోండి స్వరాజ్య పదవిని అని చెప్తున్నారు బాబా. अच्छा बिहार माना सदा बहार में रहने वाले, पतझड़ में नहीं जाना कभी आंधी तूफान ना आए सदा बहार. బీహార్ వాళ్ళు అంటే సదా వసంతంలో ఉండేవారు. అలజడిలో అప్పుడప్పుడు పెనుగాలి తుఫాను రాకూడదు, సదా వసంతంలోనే ఉండాలి బీహార్ వాళ్ళు అని చెప్తున్నారు బాబా. అచ్చా రెండో గ్రూప్తో కలుస్తున్నారు బాబా. अपने को रूहानी दृष्टि से सृष्टि को बदलने वाला अनुभव करते हो. స్వయాన్ని ఆత్మిక దృష్టితో సృష్టిని మార్చేసే వాళ్ళము అని అనుభవం చేసుకుంటున్నారా? सुनते थे कि दृष्टि से सृष्टि बदल जाती लेकिन अभी अनुभवी बन गई. లౌకిక ప్రపంచంలో కూడా వినేవాళ్ళం దృష్టి ద్వారా సృష్టి తయారవుతుందంట అని, కానీ ఇప్పుడు అనుభవి అయిపోయాయి. దృష్టి యొక్క ప్రభావం ఏంటి అనేది అనుభవం చేసుకున్నాం మనం.
रूहानी दृष्टि से सृष्टि बदल गई ना। अभी आपके लिए बाप संसार है तो సృష్టి బదల్ గయి. ఆత్మిక దృష్టి ఎప్పుడైతే పెట్టుకున్నామో మన సృష్టి అంతా మారిపోయింది కదా. ఎప్పుడైతే మీకోసం బాబాయే సంసారం నా సంసారం అని అనుకున్నారో అప్పుడు మీ సృష్టి అంతా మారిపోయింది కదా. पहले की सृष्टि अर्थात संसार और अभी के संसार में फ़र्क हो गया ना. మొదటి సృష్టికి సంసారానికి ఇప్పుడు బాబాను సంసారంగా చేసుకున్న తర్వాత ఉన్న సృష్టి సంసారానికి తేడా వచ్చేసింది కదా. पहले संसार में बुद्धि भटकती थी और अभी बाप ही संसार हो गया. తేడా ఏంటొచ్చింది? ఇంతకుముందు సంసారంలో అంతా ప్రపంచంలో అంతా బుద్ధి భ్రమించేది ఎక్కడ ఏముందో అని. కానీ ఇప్పుడు బాబాయే సంసారం అయిపోయారు. బాబా తప్ప ఇంకెక్కడ బుద్ధిని పంపించే అవసరం లేదు. तो बुद्धि का भटकना बंद हो गया, एकाग्र हो गई है. అప్పటి నుండి ఏమైంది? బాబాయే సంసారం అనగానే బుద్ధి భ్రమించడం బంద్ అయిపోయింది, ఏకాగ్రం అయిపోయింది. బాబా వైపు బుద్ధి పెడితే చాలు. क्योंकि पहले के जीवन में कभी देह के संबंध में कभी देह के पदार्थ में अनेकों में बुद्धि जाती थी. अभी ये सब बदल गया. ఎందుకంటే ఇంతకుముందు ప్రపంచంలో ప్రపంచం అనేది చాలా ఉంది మనకి అనుకోవడం వలన దేహ సంబంధాల వైపు దేహం యొక్క పదార్థాల్లోని అనేక వైపుల బుద్ధి వెళ్ళేది. ఇప్పుడు మారిపోయింది కదా. బాబాలోనే సంసారం ఉంది అనుకునేటప్పటికీ బాబా వైపే మన బుద్ధి ఉంటుంది. అవి దేహ యాద్ రైతే హే యా దేహి. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ బుద్ధి? బాబాయే సంసారం అనుకున్న తర్వాత దేహము గుర్తుంటుందా లేదా దేహి ఆత్మ గుర్తుంటుందా? అగర్ దేహమే కभी బుద్ధి జాతి తో రాంగ్ సమझते हो ना. ఇప్పుడు ఎలా అయిపోయింది మన సంసారం? దేహము అని ఎప్పుడైనా ఆలోచన వచ్చేసిన బుద్ధిలో కాదు కాదు ఇది రాంగ్, నేను అలా అనుకోకూడదు అని మార్చేసుకుంటున్నారు కదా. फिर बदल लेते हो देह के बजाय अपने को देही समझने का अभ्यास करते हो. ఎప్పుడైనా దేహం అనే ఆలోచన వచ్చేసిన వెంటనే మన లోపల కాన్షియస్ ఏం చెప్తుంది? తప్పు, అలా అనుకోకూడదు, ఆత్మ నేను అని అభ్యాసం చేయటం అనేది ఇలా చేస్తూ ఉంటారు కదా మీరు. तो संसार बदल गया ना, स्वयं भी बदल गए. దీన్ని ఏమంటారు? మన సంసారం మారిపోయింది, స్వయం కూడా మారిపోయాం మనం. బాపీ సంసార్ హే యా అభి సంసార్ में कुछ रहा हुआ है. ఏమంటారు? ఇప్పుడు కూడా మరొకసారి ఆలోచించండి. బాబాయే సంసారమా లేదా ఇంకేదైనా మీకు సంసారంలో ఉందా ఈ ప్రపంచంలో? వినాశీ ధన్ యా వినాశీ సంబంధి के तरफ बुद्धि तो नहीं जाती. వినాశీ ధనము వినాశీ సంబంధాల వైపు బుద్ధి వెళ్ళడం లేదు కదా ప్రపంచంలో. ఇంకా నాకు ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయని బుద్ధి వెళ్ళడం లేదు కదా. అభి మేరా కహా హీ नहीं, मेरे पास बहुत धन है. अभी मेरा रहा ही नहीं, मेरे पास बहुत धन है. ये संकल्प ये स्वप्न में भी नहीं होगा, क्योंकि सब बाप के हवाले कर दिया. मेरे को तेरा बना लिया ना. या मेरा मेरा ही है और बाप का भी मेरा है, ऐसा तो नहीं समझते. బాబా చెప్తున్నారు ఇప్పుడు నాది అనేది ఏముంది? ఇంకా మీ దగ్గర లేనే లేదు కదా. నా దగ్గర చాలా ధనం ఉంది. సంకల్ప స్వప్నంలో కూడా ఇది లేదు కదా. కానీ బాబాకంతా ఇచ్చేసాను, ఇదే ఉంటుందా సంకల్పంలోని? లేదా నా ధనము నా దగ్గర చాలా ధనం ఉంది అనుకుంటున్నాను. నాది అనేదాన్ని నీదిగా తయారు చేసేసుకున్నారు కదా. బాబాది నీది అంటే బాబా నీదే అని. లేదా నాది కూడా నాదే, నా దగ్గరే ఉండని, మరి బాబాది కూడా నాదే, బాబా ఇచ్చే ప్రాప్తిని కూడా వదలను, ఇలా అనుకోవటం లేదు కదా. అడుగుతున్నారు బాబా. ప్రపంచంలో 3 రకాలైన మనుషులు ఉంటారని చెప్తూ ఉంటాం. ఒకరు అంటారంట నీది కూడా నాదే నాది కూడా నాదే. ఇంకొకరు అంటారు నాది నాదే నీది నీదే. ఇంకొకరు అంటారు నాది లేదు నీది లేదు, అంతా భగవంతుడిదే. ఇక్కడ మరి మనం ఎలా ఉన్నాం? అక్కడ క్వాలిటీ ఏంటంటే నాది కూడా నాదే,
నీది కూడా నాదే అంటే అది రాక్షసత్వం అంటారు. మానవత్వం అంటే నీది నీదే, నాది నాదే. దైవత్వం అంటే నీది లేదు, నాది లేదు, భగవంతుడిది. మరి మనము నాది కూడా నా దగ్గరే ఉండని, బాబాది కూడా నాకు దొరికేదని అంటే దాన్ని ఏమంటారు మరి? ఇలా ఎప్పుడైనా అనుకుంటున్నారా? ఏ వినాశి తన ధన పురాణా మన మేరా नहीं बाप को दे दिया. ఈ వినాశి తనువుని, ధనమును, పాత మనసుని బాబాకి ఇచ్చేసారు. नादी काद कद ఇది पहला पहला परिवर्तन होने का संकल्प ही ये किया कि सब कुछ तेरा और तेरा कहने से ही फायदा है. మొట్టమొదటి పరివర్తనే సంకల్పంలో ఏం తెచ్చుకున్నారు బాబా పిల్లలయ్యేక? సర్వము నీదే బాబా అనగానే లాభము అనేది ప్రారంభమైంది. ఇస్మే బాప్ కా ఫాయిదా నహీ హై, ఆప్కా ఫాయిదా హై. బాబా నీదే అని ఇచ్చేస్తే బాబాకి లాభం అని అనుకోకండి, మీకు లాభం ఉంది ఇందులో. క్योंकि मेरा कहने से फंसते हो, तेरा कहने से న్యారే హో జాతే. ఏంటి లాభం ఉంటుంది? నీదే బాబా అని ఇచ్చేస్తే తేలిగ్గా ఉంటారు, అతీతంగా ఉంటారు. నాది అనుకున్నట్లయితే చిక్కుకుంటారు మీరు బంధాలలోని. मेरा कहने से बोझ वाले बन जाते हो और तेरा कहने से डबल लाइट ट्रस्टी बन जाते. तो क्या अच्छा है? हल्का बनना अच्छा है या भारी बनना अच्छा है? ఎందుకంటే నీది నాది అన్నారనుకోండి బరువు అయిపోతుంది, నీది అన్నాం అనుకోండి డబల్ లైట్ తేలికైపోతాను, ట్రస్టీ. మరి ఏది నచ్చుతుంది మీకు? తేలిగ్గా ఉండడమా, బరువు అవడమా? आजकल के ज़माने में शरीर से भी कोई भारी होता है तो अच्छा नहीं लगता. ఈరోజు ప్రపంచంలో కూడా శరీరంతో ఎవరైనా బరువుగా ఉంటే బాగుండదు. సభే అప్నేకు హల్కా కర్నే కా ప్రయత్న కర్తే, బరువు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు ఒకవేళ బరువు ఉంటే శరీరంలో. क्योंकि भारी होना माना नुकसान है और हल्का होने से फ़ायदा है. ఎందుకు బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు? బరువుగా ఉంటే నష్టం ఉంది ఆరోగ్యానికి, తేలిగ్గా ఉండడం వలన లాభం ఉంది. ऐसे ही मेरा मेरे कहने से बुद्धि पर बोझ पड़ जाता है, तेरा तेरे कहने से बुद्धि हल्की बन जाती है. అలాగే శరీరం బరువు ఎలాగైతే నష్టం అనుకుంటున్నామో అలాగే బుద్ధి బరువు ఎక్కడం కూడా నష్టమే. నాది నాది అనుకుంటే బుద్ధి బరువు అయిపోతుంది, నీదే బాబా అనుకుంటే బుద్ధి తేలికైపోతుంది. जब तक हल्के नहीं बने तब तक ऊंची स्थिति तक पहुंच नहीं सकते. उड़ती कला की आनंद ही अनुभूति, आनंद की अनुभूति कराने वाली है. हल्का रहने में ही मजा है. ఎంతవరకు తేలిక కారా అంతవరకు ఉన్నత స్థితికి చేరరు. ఎగిరే కళల యొక్క ఆనందాన్ని అనుభూతి చేయించేది తేలిక స్థితి. నీది అని తేలికైపోండి, ఎగిరే కళల యొక్క ఆనందం అనుభూతి అవుతుంది. తేలికగా ఉండడంలోనే మజా ఉంది అని చెప్తున్నారు బాబా. తేలికగా ఉండడం అనేది అంటే బాధ్యతారహితంగా ఉండడం కాదు, బాధ్యతతో ఉంటూ కూడా నీది అని సమర్పించి నడవడం. అంటే కొంతమంది దాన్ని కూడా తేలిక స్థితి అని తీసుకుంటారు, బాధ్యతారహితంగా నడవడం. నాది ఏం లేదు, నాకేం పట్టదు, నాకేం అంటదు అని. బాధ్యతతో ఉండాలి, మరి బాబా మీద భారం వేసి తేలిగ్గా ఉండాలి. अच्छा जब बाप मिला तो माया उसके आगे क्या है? బాబా లభించేసారు ఎప్పుడు, మాయ మన ఎదురుగా ఏంటి? మాయ హే రులానే వాली और बाप है వరస దేనే వాला, ప్రాప్తి కరానే వాला. మాయ ఏడిపిస్తుంది, బాబా వారసత్వం ఇప్పిస్తారు, ప్రాప్తి ఇప్పించేవారు. सारे कल्प में ऐसे प्राप्ति कराने वाले बाप मिल नहीं सकता, स्वर्ग में भी नहीं मिलेगा. ఇన్నాళ్ళు ఏడిపించే మాయతోనే ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రాప్తి ఇచ్చే బాబా దొరికారు. ఇంకా మొత్తం కల్పనలో ఎప్పుడు ఇలాంటి ప్రాప్తులు ఇచ్చే తండ్రి మనకు దొరకరు, స్వర్గంలో కూడా దొరకరు శివ బాబా. तो एक सेकंड भी भूलना नहीं चाहिए. మరి సంగం ఈగలు ఎలా ఉండాలి? ప్రాప్తులు ఇచ్చే బాబా దొరికారంటే ఒక్క సెకండ్ కూడా బాబాని మరవకూడదు. हद की प्राप्ति कराने वाला भी नहीं भूलता है, तो बेहद की प्राप्ति कराने वाला भूल कैसे सकता? तो सदा यही याद रखना कि ट्रस्ट ही है, कभी भी अपने ऊपर बोझ नहीं रखना. హద్దులో ఉన్న ప్రాప్తులు ఇచ్చేవారిని ఎప్పుడు మర్చిపోరే, అనంతమైన ప్రాప్తులు ఇచ్చే బాబాను ఎలా మర్చిపోతారు? కాబట్టి సదా ఇది గుర్తుపెట్టుకొని, నేను ట్రస్టీ, నా బరువంతా
బాబాకి ఇచ్చాను, నేను ట్రస్టీ. ఎప్పుడు కూడా మీ మీద మీరు బరువు ఉంచుకోకండి. ఇస్సే సదా హస్తే గాతే ఉడితే రేంగే. ఎప్పుడైతే మీరు ట్రస్టీగా ఉంటారో, బాబా మీద బరువు వేసి నడుస్తారో ఏమవుతుంది, సదా నవ్వుతూ పాడుతూ ఎగురుతూ ఉంటారు మీరు. జీవన్ మీ ఊరికే వచ్చాయి, ఇంకేం కావాలి చెప్పండి జీవితంలో. తేలిగా ఇలా ఉండడమే अदृष्टम కదా. हंसना गाना और ओढ़ना, जब प्राप्ति होगी तब तो हंसेंगे ना, नहीं तो रोएंगे. నవ్వడము, పాడటము, ఎగరడము. ఎప్పుడైతే ప్రాప్తి అంతలా అనుభవం అవుతుందో నవ్వుతూ ఉంటారు కదా, లేకపోతే ప్రాప్తులు లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. तो ये वरदान स्मृति में रखना कि हम हंसने गाने और उड़ने वाले, सदा ही बाप के संसार में रहने वाले, और कुछ है ही नहीं जहाँ बुद्धि जाए. स्वप्न में भी रोना नहीं, माया रुलाए तो भी नहीं रोना. కాబట్టి సదా ఇది వరదానం గుర్తుంచుకోండి. మేము నవ్వుతూ పాడుతూ మరియు ఎగురుతూ ఉండేవాళ్ళము, సదా బాబా సంసారంలోనే ఉండేవాళ్ళము. ఇంకా ఒకటి లేనే లేదు కదా బాబా తప్ప మాకు సంసారం అనేది. ఇంకా బుద్ధి ఎటువైపు వెళ్తుంది? స్వప్నంలో కూడా ఏడ్చేది లేదు. మాయ ఏడిపించినా కూడా ఏడవము. मन का भी रोना होता है, सिर्फ आंखों का रोना ही नहीं होता. तो మాయా రులాతే బాపాస్ ఆతే. మనసుతో ఏడవడం అనేది కూడా ఉంటుంది. కంటిలో నీళ్ళు వచ్చి ఏడిస్తే అదే ఏడవడం అనరు. మనసులో ఒకవేళ అలాంటి దుఃఖిగా అవ్వడం కూడా ఏడుపు అంటారు. అది కూడా ఉండకూడదు. కాబట్టి మాయ ఏడిపిస్తుంది, బాబా నవ్విస్తూ ఉంటారు. तो माया रुलाती बापा हंसाते हैं. सदा बिहार माना खुश रहने वाले, खुश बहार, और बंगाल माना सदा मीठा रहने वाले. కాబట్టి సదా బీహార్ వాళ్ళు అంటే ఖుషిగా ఉండేవాళ్ళు, సదా వసంతం, సదా బహార్ అంటే అర్థం ఏంటి? సదా ఖుషిలో ఉండేవారు బీహార్ వాళ్ళు. మరి బెంగాల్ వాళ్ళు అంటే ఏంటి? సదా మధురంగా తారేవాళ్ళు. बंगाल माना सदा मीठा रहने वाले. बंगाल में मिठाइयाँ अच्छी होती हैं ना, बहुत वैरायटी होती हैं. तो जहाँ मधुरता है वहाँ ही पवित्रता है. బెంగాల్ అంటే సదా మధురంగా ఉండేవారు. ఎందుకంటే బెంగాల్లో మిఠాయిలు చాలా వెరైటీలు తయారు చేస్తారు అంట బాహ్య ప్రపంచంలో. కానీ అలాగే ఆంతరికంగా మీలో మధురత ఉండేవారు కదా అంటున్నారు బాబా. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడే పవిత్రత ఉంటుంది. బినా పవిత్రతకి మధురత ఆనే శక్తి. పవిత్రత లేకుండా మనలో మధురత అనేది రాదు. तो सदा मधुर रहने वाले और सदा खुश बहार रहने वाले. కాబట్టి సదా మధురంగా ఉండేవారు మరియు సంతోషంలో సదా వసంతం అనుభవం చేసుకునేవారు. బెంగాల్ వాళ్ళు సదా మధురంగా ఉండేవాళ్ళు, బీహార్ వాళ్ళు సదా సంతోషం వసంతము అనుభవం చేసేవారు. अच्छा, टीचर्स भी खुश बहार को देख करके सदा बहार में ही रहते हैं ना. టీచర్స్ కూడా సదా సంతోషంలో వసంతంలో ఉండే పరివారాన్ని చూసి టీచర్స్ కూడా సదా వసంతంలోనే ఉండే అనుభవం చేసుకుంటారు కదా, సంతోషంలోనే ఉంటారు కదా అంటున్నారు బాబా. अच्छा, वरदान संग दोष से दूर रह सदा बाप की समीपता का भाग्य प्राप्त करने वाले पास्वीद आनर भव. సంగ దోషం నుండి దూరంగా ఉంటూ సదా బాబా సమీపత యొక్క భాగ్యం పొందేటటువంటి పాస్వీద్ అనర్గా కండి. సంఘదోషం నుండి దూరంగా ఉంటూ సదా బాబా సమీపత యొక్క భాగ్యం పొందేటటువంటి पास्वीद आनर भव. यदि बाप के समीप रहना पसंद है तो कभी कोई भी संग दोष से दूर रहना. ఒకవేళ బాబాకు సమీపంగా ఉండడం మీకు ఇష్టం ఉంటే ఎప్పుడు ఏ రకమైన సంగదోషంలో రాకుండా దూరంగా ఉండండి. कई प्रकार के आकर्षण पेपर के रूप में आएंगे लेकिन आकर्षित नहीं होना. ఎన్నో రకాలైన ఆకర్షణ పరీక్ష రూపంలో మీ ఎదురుగా వస్తూ ఉంటుంది, కానీ ఆకర్షితం కాకండి. సంగదోషణ రాకుండా ఉండడం అంటే ఇది. ఆకర్షితం
కాకుండా ఉండాలి. సంఘ దోష కई प्रकार का होता है. సంఘ దోషం అనేది అనేక రకాలు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏంటది? వ్యత संकल्पों का व माया की आकर्षण के संकल्पों का संग, संबंधियों का संग, वाणी का संग, अन्नदोष का संग, कर्म का संग, इन सब संग दोषों से अपने को बचाने वाले ही पासवी दानव बनते हैं. వ్యర్థ సంకల్పాల యొక్క సాంగత్యం, మనలో మనకి వ్యర్థ సంకల్పాలు కదిలించేస్తాయి కదా, వాటి తుఫాన్లో మనం కొట్టుకుపోతే వ్యర్థ సంకల్పాల యొక్క సంగదోషానికి వశమైనట్టే. అలాగే మాయా ఆకర్షణ యొక్క సంకల్పాలు మనలో రావడం, వాటికి వశం అవడం, ఇది మాయా ఆకర్షణల సంకల్పాల యొక్క సంగదోషం. అలాగే సంబంధీకుల యొక్క సంగదోషం. సంబంధికులు కదిలించేస్తుంటారు, అక్కడికి వెళ్తున్నారా, అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ మాటల ప్రభావంలో వచ్చి పడిపోతాం కదా, అది సంబంధికుల సంగదోషం. అలాగే వాణి యొక్క సంగదోషం అంటే పరచింతన, వ్యర్థ చింతన యొక్క మాటలు రక్తిని కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడము, పట్టించుకోవటము, దాంతో స్థితి కదిలిపోతూ ఉండడం, ఇదేమంటారు? వాణి యొక్క సంగదోషం. అలాగే అన్నదోషం యొక్క సంగదోషం అంటే వాళ్ళు ఏమనుకుంటారో అందుకు తినాల్సి వచ్చింది, ఇది అన్నదోషం యొక్క సంగదోషం. అలాగే కర్మ యొక్క సంగదోషం, వాళ్ళు అలా చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి, వాళ్ళు మనకన్నా పాత వాళ్ళు కదా, కర్మలలో సంగదోషం. ఈ అన్ని సంగదోషాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేవారే పాస్వీదానర్గా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా పాస్వీదానర్ అనే దృష్టితో చూస్తున్నారు మనల్ని, అంతే ఉన్నత స్థితిలో నడుచుకోవాలి. స్లోగన్: आप फरिश्ता बनो तो परिस्थितियों में बाप स्वयं आपकी छत्र छाया बन जाएंगे. आप फरिश्ता बनो तो परिस्थितियों में बाप स्वयं आपकी छत्र छाया बन जाएंगे. మీరు ఫరిస్తాగా తయారైనట్లయితే పరిస్థితులలో బాబా స్వయంగా మీ పైన ఛత్రఛాయగా తయారైపోతారు. మీరు ఫరిస్తాగా తయారైనట్లయితే పరిస్థితులలో బాబా స్వయం మీ యొక్క ఛత్రఛాయగా తయారైపోతారు. అచ్చా, బాబా అవ్యక్త మురళిలో ఈరోజు చాలా విషయాలు మనకి శిక్షణ ఇచ్చారైతే ముఖ్యంగా స్వమానంలో ఉండండి, స్వమానం యొక్క సన్మానం మీలో మీరు అనుభవం చేసుకోండి, ఇతరులకు కూడా అదే సన్మాన దృష్టితో చూడండి. బ్రహ్మా బాబా అలా చూశారు, మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. దీని ద్వారానే కల్పం మొత్తం సన్మానం అనేది మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఒకే పరిచయం చెప్తారా? వాళ్ళ టీమ్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు సాయంత్రం బట్టి అంటే గంట కామెంటరీతో యోగం 6:30 నుండి 7:30, 7:30 నుండి బద్రీబాయి కూడా హిందూపూర్ నుండి ఇప్పుడు అక్కే చెప్పారే 15 మంది కుమారులు అక్కడ ఉన్నారు అని. వాళ్ళే కాకుండా చాలామంది కుమారులు మధుబన్లో సమర్పణ అయి ఉన్నారు. శాంతకృష్ణబాయి, బద్రీబాయి వీళ్ళందరూ అక్కడి నుండి తయారైన వాళ్ళే. తెలుగులో క్లాసులు చేయిస్తారు కదా కృష్ణ అన్నయ్య, శాంతకృష్ణ అన్నయ్య, హిందూపూర్ సెంటర్ నుండి తయారైన అన్నయ్య. కాబట్టి ఇప్పుడు ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ హిందూపూర్ అన్నయ్య అయిన బద్రీ అన్నయ్య మనందరికీ క్లాస్ చేయిస్తున్నారు. అందరూ సాయంత్రం మళ్ళీ అటెండ్ అవ్వండి. ఊర్లో ఉన్నవాళ్ళు వీలున్నంత వరకు సెంటర్కి వచ్చేస్తే కామెంటరీ అది వాతావరణం ఇక్కడ బాగుంటుంది, డైరెక్ట్గా అనుభవం చేసుకుంటే. బయట ఊర్లో వాళ్ళు ఎలాగో తప్పదు, జూమ్ ద్వారాను యూట్యూబ్ ద్వారా చూడాలి. ఓం శాంతి.
करते हैं हम नवयुग का निर्माण। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते हैं हम नवयुग का निर्माण। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते